భయపడకుండా నిజాయితీగా సమాధానం చెప్పాలి. మీలో ఎంతమందికి మృత్యు అంటే భయం లేదు, అంటే చావంటే భయం లేదు? ఓకే, ఒకరిద్దరు ఎత్తారు. సరే, ఇప్పుడు ఎంతమందికి భయం ఉంది? వెరీ గుడ్, రెండు గుడ్, ఎందుకంటే నిజాయితీగా చెప్పారు కనుక. సృష్టిలో ఏ ప్రాణికైనా సరే ఒక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వ్యక్తికి తప్ప మరణ భయం ఉంటుంది. ఏ ప్రాణికైనా సరే, ప్రాణి అంటే ప్రాణం ఉన్నవాడు, ప్రాణం కలది ప్రాణి. ఏ ప్రాణికైనా సరే మరణ భయం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మీ అందరికీ భయం ఉంది కదా, కొన్ని రీజన్స్ చెప్పండి. భయం ఎందుకు? బంధాల కోసం భయం. ఓకే, దానికోసమే అందరికీ రెస్పాన్సిబిలిటీస్, యువర్ బర్డన్ విత్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. అంతేనా? నెక్స్ట్ ఏమిటో తెలియదు. కరెక్ట్. ఇంకా కోరికలు తీరలేదు ఇంకా. ఓ సరే, ఇంకా ఇంకేదైనా ఊహించగలరా? దేహంలో ప్రాణం లేకపోతే ఏం చేయలేము, అందుకు. ఇంకా నేనే దేహం అనుకుంటున్నాడు. కరెక్ట్, అది కరెక్ట్, అన్నిటికంటే ముఖ్యం. రెండు సమాధానాలు ఆయన చెప్పినవి కరెక్ట్. నేనే దేహం అనుకుంటున్నాడు కాబట్టి దేహం లేకపోతే నేను ఉండను అనుకుంటాడు. అంటే తన ఉనికిని డౌట్, సంశయం ఉందన్నమాట. ఉనికి మీద సంశయం వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో ఏమవుతాడో తెలియదు.